పర్వతాల మధ్య దారి కనిపించని మట్టి రోడ్లలో వెలుగుపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం చిన్నదైనా ఇక్కడి మనస్సులు పెద్దవిరా బాబు. ఎవరైనా కష్టంలో ఉంటే అందరూ ఒక్క కుటుంబంలా సహాయం చేస్తారు. తాతయ్య, కానీ మనం ఎందుకు బయట ప్రపంచానికి దూరంగా ఉంటాం? అక్కడ మంచి అవకాశాలు ఉంటాయిగా. అవకాశాలు ఉంటాయి, కానీ మనసులు దగ్గరగా ఉండవు. ఇక్కడ మనం తక్కువతో సంతోషంగా బ్రతుకుతాం. ఆ గ్రామంలో ఒక సాధారణ కుటుంబం ఉంది. రామయ్య, అతని భార్య లక్ష్మమ్మ, వారి కొడుకు రాఘవ. రాఘవ, ఈ పొలం మన జీవితంరా. ఇది మట్టి కాదు, మన గౌరవం. నాన్నా, నేను చదివి పెద్దవాడినవ్వాలి. ఈ గ్రామం దాటి బయట ప్రపంచం చూడాలి. బయట ప్రపంచం పెద్దదేరా, కాని మన విలువలు మర్చిపోవద్దు. ఎక్కడున్నా మనస్సు మంచిగా ఉండాలి. ఒకరోజు ఆ గ్రామానికి ఒక వార్త వచ్చింది. పక్క గ్రామం నుండి వచ్చిన దొర భూపతి. ఈ గ్రామం మొత్తం భూమి ఇప్పుడు ప్రభుత్వ పనుల కోసం తీసుకుంటాం. మీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది మా పూర్వీకుల భూమి. మేమెక్కడికి వెళ్తాం? మీకు డబ్బిస్తాం, కానీ భూమి మాకు కావాలి. ఇది మీ నిర్ణయం కాదు, ప్రభుత్వ ఆర్డర్. రాత్రి రామయ్య ఇంట్లో నిశ్శబ్దం. ఏమవుతుందిప్పుడు? మనమెక్కడికెళ్తాం? ఈ ఇంట్లో మన జ్ఞాపకాలున్నాయి. నేనున్నంత వరకు ఈ ఇల్లు ఎవ్వరికీ ఇవ్వను. ప్రాణం పోయినా భూమి వదలను. నాన్నా, కోపంతో కాదు, తెలివిగా ఆలోచించాలి. మనకు హక్కు ఉంటే పోరాడాలి. ఆ రాత్రి రాఘవ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను పట్టణానికి వెళ్తాను. మన భూమి పాత పేపర్లు తీసుకువస్తాను. మన హక్కు చట్టం ద్వారా చూపిస్తాను. ఒక్కడివే వెళ్తావా? ప్రమాదముంటుందేమోరా. అమ్మా, భయపడితే మనం ఎప్పటికీ ఓడిపోతాం. ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి. గ్రామంలో కొందరు భయపడ్డారు, కొందరు అమ్ముకోవాలని అనుకున్నారు. డబ్బిస్తున్నారు కదా, తీసుకుందాం. ఎందుకు రిస్క్ తీసుకోవాలి? కానీ ఇది మన పూర్వీకుల భూమి. డబ్బుతో మన మూలాలు కొనలేరు. కొన్ని రోజులకు రాఘవ తిరిగి వచ్చాడు. అతని చేతిలో పాత పేపర్లున్నాయి. ఇది మన భూమి రిజిస్ట్రేషన్. ఇది ప్రభుత్వ రికార్డు. మనను ఎవ్వరూ బయటకు పంపలేరు చట్టం ప్రకారం. దొర మళ్లీ గ్రామానికి వచ్చాడు. మీ నిర్ణయం చెప్పండి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం. నిజం కోసం వెతికితే దారి దొరుకుతుంది. అబద్ధం ఎప్పటికీ నిలబడదు. దొర పేపర్లు చూసి ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం? మీరు ఇవి ఎలా తెచ్చారు? నిజం కోసం వెతికితే దారి దొరుకుతుంది. అబద్ధం ఎప్పటికీ నిలబడదు. దొర వెనక్కి తగ్గాడు. గ్రామం కాపాడబడింది. ఈరోజు మనం భూమిని కాదు, మన గౌరవాన్ని కాపాడుకున్నాం. నాకు నా కొడుకుపై గర్వంగా ఉంది. అతను మనకు మార్గం చూపించాడు. మన కుటుంబం మాత్రమే కాదు, ఈ గ్రామం మొత్తం నిలబడింది. నీతి. భయం మనల్ని బానిసల్ని చేస్తుంది. ధైర్యం మనల్ని నాయకుల్ని చేస్తుంది.